కైకేయికిచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి అంటే రాముడు అరణ్యానికి వెళ్ళాలి. రాముడిని "నువ్వు అరణ్యానికి వెళ్ళు" అని కొంచెము చెప్పలేదు దశరథుడు. ఇంకా కావాలంటే వెళ్ళొద్దు అని చెప్పాడు. "నువ్వు నన్ను చంపేసైనా సరే నువ్వే రాజ్యం చెయ్యి" అని కూడా చెప్పాడు. అంటే రాముడు అరణ్యాలకు వెళ్ళడం కొంచెము ఇష్టం లేదు దశరథుడికి. ఏమాత్రము వెళ్ళమని చెప్పలేదు. మరి ఎందుకు వెళ్ళాడాయన? అంటే సాక్షాత్తు కైకేయికిచ్చిన మాటను నిలబెట్టడం కోసం. అంటే ఆ విధంగా నిలబెట్టడం వల్ల ఏమిటి ప్రయోజనం? జాగ్రత్తగా ఆలోచిస్తే సామాన్యుడు కనుక అసత్యమాడినట్లయితే దాన్ని మనం పెద్దగా పరిగణనలో తీసుకోం. దాన్ని దోషంగా కూడా పెద్ద దోషంగా చెప్పరు. కానీ ఒక పదవిలో ఉన్నవాడు, ఒక యజ్ఞం చేసినవాడు అసత్యమాడినట్లయితే దానికి చాలా దోష ప్రభావం ఉంటుంది. ఆ కారణంగానే మనం గమనించినట్లయితే దశరథ మహారాజు కనుక అసత్యమాడినట్లయితే ఏం జరుగుతుంది? అంటే దశరథుడు అసత్యమాడినట్లయితే అతడు చేసిన యజ్ఞ ఫలితం పోతుంది. యజ్ఞ ఫలితం పోవడం అంటే ఆయన ఏం చేశాడు యజ్ఞాలు? అంటే అశ్వమేధ యాగం చేశాడు, పుత్రకామేష్టి చేశాడు. ఈ పుత్రకామేష్టి యాగానికి ఫలితం ఏమిటి? రాముడు పుట్టాడు. అంతే కదా! ఆ యజ్ఞము యొక్క ఫలితం పోతుంది, నరకం వస్తుంది. యజ్ఞం యొక్క ఫలితం పోతే ఏమవుతుంది? వెంటనే రాముడు అవతారాన్ని చాలించాలి. ఎందుకని? ఆ యజ్ఞమునకు ఫలితమే రాముడు కదా! మరి ఈయన అవతారాన్ని చాలించడం అనేటువంటిది ఆయనకి ఇష్టమా? దశరథుడికి? దశరథుడికి రాముడిని విడిచిపెట్టడం ఇష్టం లేక బాధపడ్డాడే తప్ప